హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా రేష్ కుకింగ్ అండ్ ఫ్యాషన్. మటన్ కర్రీ మంచి గ్రేవీతో రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా మంచిగా వస్తుంది. గ్రేవీతో జ్యూసీగా సూపర్ టేస్ట్ ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి ఏమేమి కావాలో చూసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లోకి 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే మసాలాస్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అవ్వాలి. నేను 1/2 కిలో మటన్ తోటే వండుతున్నాను, అందుకే ఒక ఉల్లిగడ్డని తీసుకున్నాను. గ్రేవీకి సరిపోతుంది. క్వాంటిటీ ఎక్కువ ఉంటే పెంచుకోవచ్చు. కడిగి పెట్టుకున్న పుదీనా వేస్తున్నాను. మంచిగా మగ్గినాయి ఉల్లిగడ్డలు. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. అంతా బాగా కలుపుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను, 2 టీ స్పూన్. అయితే అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్ ఉండాలి నాన్ వెజ్కి, అప్పుడే కర్రీ టేస్ట్ వస్తుంది మంచిగా. పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. పచ్చిమిర్చి 3 వేస్తున్నాను, కట్ చేసి పెట్టుకున్నవి. మూత పెట్టుకోవాలి, ఒక 2 నిమిషాలు మగ్గాలి. అప్పుడు టమాటాలు వేసుకోవాలి కట్ చేసుకొని. నేనైతే 2 టమాటాలు తీసుకున్నాను, ఎందుకంటే ఒకటే సరిపోతుండే కానీ చిన్నగా ఉండే టమాటాలు, అందుకే 2 తీసుకున్నాను. పెద్ద టమాటాలు అయితే 1 తీసుకోండి, చాలు సరిపోతుంది. టమాటాలు కూడా మంచిగా మగ్గాలి, మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని ఇప్పుడు కారం వేస్తున్నాను టేస్ట్కి సరిపడా. ధనియా పౌడర్ 1 టీ స్పూన్. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి, కారం కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక. ఇది గ్రేవీకి అన్నమాట, గ్రేవీ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మూత పెట్టుకోవాలి 1 నిమిషం.
చూసారా, కర్రీ అయిపోయిందేమో అన్నట్టే కనిపిస్తుంది కదా. వాటర్ వేస్తున్నాను. 2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. విజిల్స్ పెట్టుకోవడమే. నేనైతే విజిల్స్ ఏం కౌంట్ చేయను, టైం పెట్టుకుంటాను. 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఒకసారి మధ్యలో చెక్ చేసుకోవాలి. అయితే 10 మినిట్స్ తర్వాత నేను చెక్ చేశాను, ఉడకలేదు. ఇంకొద్దిగా వాటర్ ఉండే, అలాగే ముక్క కూడా ఉడకలేదు. చూసారా, అవ్వలేదని అర్థమైపోతుంది. ఆయిల్ మంచిగా పైకి తేలలేదు, అలాగే మనకు నీళ్ళు కనిపిస్తుంది. అవ్వలేదు, ఇంకా గట్టిగా ఉంది ముక్క. మళ్ళీ ఒక 4 విజిల్ పెట్టాను, నీళ్ళేమి యాడ్ చేయలేదు. నాలుగు విజిల్ తర్వాత మళ్ళీ చెక్ చేశాను, అప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా ఉడికింది. మనకు కావాల్సినంత గ్రేవీకి ఉండే. అయితే కొద్దిగా గరం మసాలా వేసి కొత్తిమీర వేసుకుంటున్నాను. అయిపోయింది కర్రీ. అయితే ఒక్క నిమిషం మూత పెట్టుకోవాలంతే. సారీ అండి, వీడియోస్ పెట్టడానికి లేట్ అవుతుంది. సో వారానికి 2 వీడియోలు పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా. చూసారా, కర్రీ అయితే మంచి గ్రేవీతో రెడీ అయిపోయింది. కర్రీ మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మరో వీడియోలో కలుసుకుందాం. బాయ్.